హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో మేము స్తుతించినప్పుడు మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడుగున్నటువంటి జీవము కలిగినటువంటి దేవాది దేవుడు నాయన, మమ్మల్ని మీ ఆత్మచేత నింపి పాడి స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. మీరు మా మధ్యలో నుండి మీ మెల్లనైన స్వరమును వినిపింపచేసి, మీ మాధుర్యమైన స్వరాన్ని వినిపింపచేసి, ఆది నుండి అంతం వరకు ఆధిపక్షం వహించమని, అన్నిటికంటే ముఖ్యముగా గడిచిన 2013 సంవత్సరము మొదటి పరిశుద్ధ దినము నుండి 2013 సంవత్సరము ఆఖరి పరిశుద్ధ దినం వరకు మీ ఆరోగ్యకరమైనటువంటి రెక్కల చాటున మమ్మలను, నా కుటుంబాన్ని, సియోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుమారుణ్ణి కాచి కాపాడినందుకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆరాధన వర్తమానంలో మీరు మాతో మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము ప్రత్యేకముగా, ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో, పూజా దినములో మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దేవునికి కోట్ల కొలది వందనాలు చెల్లించాలి మనం. ఎందుకనగా దేవుడు గడిచినటువంటి 2013 సంవత్సరం మొదటి పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు, ఈ 2013 సంవత్సరంలో ఇది ఆఖరి పరిశుద్ధ దినం. మరి యొక్క పరిశుద్ధ దినములోనికి మనము 2014 సంవత్సరంలోనికి కాలు విడతాం, దానిలో ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కృప వెంబడి కృప మన మీద ఉంచి, కృపాక్షేమములిచ్చి కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి మనమందరం కూడా ఏం చేయాలా? ఉత్సాహధ్వని చేయాలా? ఉత్సాహధ్వని చేసి ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలా, ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఆసక్తి కలిగినటువంటి వారు ఈ దినాన ప్రత్యేకంగా విడిచిపెట్టరు. కొంతమంది ఆ మొదటి పరిశుద్ధ దినంలో వచ్చినప్పటికీ ఆఖరి పరిశుద్ధ దినం కదా అని కొంతమంది వేగిరపడుతూ దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడాడు. నా కుటుంబంలో, నా బిడ్డల పట్ల, నా పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు. భయంకర దినాల్లో, దుర్దినాల్లో ఉన్నటువంటి మనలను కంటికి రెప్పవలే కాచినటువంటి దేవాది దేవునికి స్తుతి చెల్లించాలని వేగిరపడతా ఉంటారు ఈ దినాన ప్రత్యేకంగా. ఎంతమంది వేగిరపడుతూ దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? జీవము కలిగిన దేవుడికి తెలుసు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి రావడానికి వేగిరపడినట్లయితే అది ఎంతో దీవెనకరమో, ఆశీర్వాదకరమో మనకి. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో చూసినట్లయితే ప్రియులారా, 6వ వచనములో చూసినట్లయితే, ఆయన మన దేవుడు, మనము పాలించు ప్రజలము. చాలు. ఆయన ఎవరంట? మన దేవుడు. ఈ దేవుడు సమస్త సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుడు మనకు కూడా మన దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించి తన పోలికలో, తన స్వరూపంలో చేసుకున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఆయనే మన దేవుడు.
మన నాసికారంధ్రములలో జీవవాయువును వదినటువంటి దేవాది దేవుడు ఆయనే మన దేవుడు. ఆయన మనలను ఏం చేస్తున్నాడట? పాలిస్తున్నాడట. ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని కూడా పాలించేటటువంటి దేవాది దేవుడు. అవసరతలను తీరుస్తున్నటువంటి దేవుడు, అక్రతలను తీరుస్తున్నటువంటి దేవుడు, మేలులను చేస్తున్నటువంటి దేవుడు, ఉపకారాలను చేస్తున్నటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు, కృపాక్షేమములిచి నడిపిస్తున్నటువంటి దేవుడు, కరుణ వాత్సల్యతలు మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు. ఆయనే మన దేవుడు. ఆయనే మనలను పరిపాలించుతున్న దేవాది దేవుడు. ఆ దేవునికి ఎన్నిసార్లు మనము స్తుతి చెల్లించినా, ఎన్ని మార్లు స్తుతి చెల్లించినా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చలేము ప్రియులారా. మనము సజీవు లెక్కలో ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృప. అవునా? అనట్లా అంతమంది, అందరు కూడా అంట్లా. మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృప. మానవుడు ఎలాంటి వాడంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడని దేవుని వాక్యంలో ఉంది కదా. ఏ సమయంలో ఏది జరుగుతుందో తెలియదు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు ఉండటం లేదు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండటం లేదు, రేపు ఉన్నవాళ్ళు ఎల్లుండి ఉండటం లేదు. దినములు బహుభయంకరంగా ఉన్నాయి ప్రియులారా. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. లోకములో ఎక్కడ చూసినా మోసము, లోకములో ఎక్కడ చూసినా పాపము, లోకములో ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైన స్థితి ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన కృపలో మనల్ని భద్రపరిస్తేనే మనము సజీవులుగా ఉంటాం ప్రియులారా. లేకపోతే ఆయన కృప లేనిదే మనము బ్రతుకులేము ప్రియులారా. ఆయన కృప మన మీద ఎట్లా ఉందంట? హెచ్చుగా ఉందంట. నీ మీద, నా మీద, మనుషులందరి మీద హెచ్చుగా ఉంది. కానీ నీవు నేను ఏం చేయాలంట? ఆయన ఆఖరి వచనంలో ఉంటుంది అది మాట, నీవు నేను మనమందరం ఏం చేయాలట? నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నీవు నేను ఆయన మాట అంగీకరించినట్లయితే అది మనందరికీ ఏంటంటది? మేలు. నీ జీవితానికి మేలు, నీ బ్రతుకుకు మేలు, నీ కుటుంబానికి మేలు, నీ బిడ్డలకు మేలు, నీకు మేలు జరుగుతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎప్పుడు మేలు కలిగేది? దేవుని మాట వినినప్పుడు. వినకపోతే మేలుకు బదులుగా నీకు ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది ప్రియులారా. కీడు నుండి తప్పించేవారు మరి ఎవ్వరు కూడా లేరని దేవుని వాక్యంలో ఉంది. మేలును కీడును ఆయన దగ్గర ఉంది ప్రియులారా. నువ్వు ఆయన మాట వింటే మేలు పొందుకుంటావు, మాట వినకపోతున్నట్లయితే కీడు పొందుకుంటావు. చాలాసార్లు మనం వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో ఉంటుంది 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చూద్దాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థం. మీరు సమ్మతించి ఏం చేయాలంట? మనమందరము దేవుని మాట వినాలా. ఎప్పుడు వినాలా? మందిరంలో ఉన్నప్పుడు మాత్రమేనా? అయ్యగారు మాట్లాడినంత మాత్రంలోనైనా? ఎప్పుడు ఉండాలా? ఎల్లవేళలా ఉండాలా. నీ జీవితకాలం అంతా ఉండాలా. నీ బ్రతుకు దినములన్నీ ఉండాలా. ఏం చేయాలి? సమ్మతించి మనము ఆయన మాటలు వినాలా. మనము ఆయన మాట వింటే గొప్ప మేలు జరుగుతుంది. ఆయన మాట విన్నటువంటి వారికి 2013 సంవత్సరంలో గొప్ప మేలులు, గొప్ప ఉపకారాలు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కృప వెంబడి కృప మనతో ఉంచి నడిపిస్తున్నటువంటి దేవుడు. కష్టాలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధన రావచ్చు, వేదనలు రావచ్చు, బలహీనతలు రావచ్చు. కానీ వాటన్నిటి నుండి తప్పించేవారు దేవుడు మాత్రమే. ఆ దేవుని మాట విన్నట్లయితే వాటన్నిటి నుండి నిన్ను తప్పించి
నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి గొప్ప మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. సమ్మతించి నా మాటను వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించదరు. సమ్మతించని ఎడల అక్కడ ఉంటుంది. చాలా మీకు అక్కడ సమ్మతించక తిరగబడిన ఎడల దేవునికి ఇంకా ఎన్నో శాపనార్థాలు ఉంటాయి. అదే వాక్యము ఇంకొక దగ్గర ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనములో ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? మీరు సమ్మతించి దేవుని మాట వినాలా? వినిన ఎడలా వినని ఎడలా? ఒకవేళ వినకపోతే ఏమవుతుంది? అక్కడ 15లో ఉంటుంది. అదే 28వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుదాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నీవు వాటిని వినిన ఎడల మేలు జరుగుతుంది. దాని కింద ఉంటుంది ఇంకేమంటుంది? నీవు వినని ఎడల అని ఉంటుంది అక్కడ. నీవు వినని ఎడల ఆ శాపాలన్నీ వస్తాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 మార్గాలు మన ముందుంచాడు దేవుడు. ఒకటి మంచి మార్గము, ఒకటేమో చెడ్డ మార్గము. ఒకటి వెలుగుంది, ఒకటేమో చీకటి ఉంది. ఒకటేమో మోసం ఉంది, ఒకటేమో మేలుకరమైనటువంటి ఉంది. ఒకటేమో దీవెనకరమైనటువంటిది, ఒకటేమో దీవెన లేనటువంటిది ఉంటుంది. ప్రియులారా, నీ ముందు పెడతా ఉన్నాడు దేవుడు. నీకే ఇస్తున్నాడు ఆ ఛాయిస్. నువ్వు దేవుని మాట విన్నట్లయితే నీవు మేలు పొందుకుంటావు. దేవుని మాట వినకపోయినట్లయితే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎన్నో భయంకరమైనటువంటి స్థితులు అనుభవించవలసి వస్తుంది. ప్రియులారా, ఈ భయంకర దినాల్లో, ఈ దుర్దినాల్లో చూసినట్లయితే ఈ లోకములో, మన దేశంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు. ప్రియులారా, మన దేశంలోనే మాత్రమే కాదు కానీ మన ముందు మన రాష్ట్రములో నెమ్మది లేదు. బహుభయంకర దినాలు. పేపర్ చూస్తే భయము, టీవీ చూస్తే భయము, వార్తలు చూస్తే భయము, ఎక్కడ చూసినా భయము. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైనటువంటి స్థితి. వాటన్నిటి నుండి కూడా నన్ను తప్పించి మనందరినీ తప్పించినటువంటి దేవాది దేవునికి ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకుంటావు నువ్వు? ఆయన మాట వింటే చాలు అంటున్నాడు. అందుచేతనంటున్నాడు, ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు. ఆయన మాట విని నువ్వు దాన్ని ఏం చేయాలట? గ్రహించాలా. గ్రహించి ఏం చేయాలా? దాని ప్రకారము నడుచుకుని ఎడల. వినాలా, గ్రహించాలా, నడుచుకున్నాయి. అందు గురించి అంటాడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో, ఆయన మాట విని దాని ప్రకారము నీవు నడుచుకొని ఎడల అంటాడు. నడుచుకొని ఎడల ఈ మేలులన్నీ నీకు జరుగుతాయి అంటాడు. ఈ దీవెనలన్నీ నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. 2013వ సంవత్సరంలో ప్రియులారా, ఈ పరిశుద్ధ దినములో ఈ దినము నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని మాట వింటావా నువ్వు? నీ కుటుంబం వింటుందా? నీ బిడ్డలు వింటున్నారా? ఈనాడు భర్త మాట భార్య వినటలేదు ప్రియులారా. భార్య మాట భర్త వినటలేదు. వారిరువురు మాట పిల్లలు వినటలేదు. వారందరూ కలిసి ఎవరి మాట వినటలేదు? దేవుని మాట వినటలేదు. వినకపోయినట్లయితే శాపాలన్నీ కూడా మన ముందే ఉంటాయి. బలహీనతలన్నీ మన ముందే ఉంటాయి. అనారోగ్యాలన్నీ మన ముందే ఉంటాయి. ప్రియులారా, నువ్వు సమ్మతించి దేవుని మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవించదవు. నీకు క్షేమము కలుగుతుంది. నీకు దీవెనులు, ఆశీర్వాదాలు వస్తాయి, కృపాక్షేమములు వస్తాయి.
అలాంటి కృప మనకిచ్చిన దేవాది దేవుణ్ణి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో దేవుని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము. మనము మన పితరుల దేవుడైనటువంటి యెహోవా మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూసెను. ఎప్పుడంట చూసింది? మొరపెట్టినప్పుడు. మన పితరులు మొరపెట్టారు. ఎక్కడున్నప్పుడు మొరపెట్టారు? బానిసత్వములో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అయ్యా మా పితరులు అయినటువంటి దేవాది దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ బాధల నుండి మమ్మల్ని విడిపించండి నాయన, ఈ కష్టం నుండి విడిపించండి నాయన, ఈ వేదన నుండి విడిపించు నాయన అని మొర్రపెట్టినటువంటి మన పితరులైనటువంటి వారు. అందుచేతనే అంటాడు, మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, ఉరుము దాగుచోటు నుండి నీకు జవాబిస్తానంటున్నాడు. ఇంకొక చోట అంటాడు, నువ్వు మొర్రపెట్టుము నీకు గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేస్తాను అంటున్నాడు. ఎప్పుడు తెలియచేస్తాడు? ఎప్పుడు వింటాడు ఈయన ప్రార్థన? మన ప్రార్థన, మన మొర నీవు దేవుని మాట విన్నప్పుడు మాత్రమే. మొర విని వాటి నుండి నిన్ను తప్పించే దేవుడు, వాటి నుండి విడిపించే దేవుడు, వాటి నుండి కాచి కాపాడేటటువంటి దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకనగా నీవు ఆయన మాట విన్నావు కనుక, ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నావు కనుక, నీవు నేను నడిచినట్లయితే ఆయన కృపాక్షేమములు మనకి వెంటనే వస్తాయని ఆయన చెప్పినటువంటి దేవుడు. అందుచేతను ఇక్కడ అంటున్నాడు, ఆయన మన పితరుల దేవుడైన యెహోవా మొర్రపెట్టినప్పుడు మొరను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి దేవుడు. అలనాడు మన పితరులను బానిసత్వములో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, వారు మొరపెట్టినప్పుడు వారిని విడిపించినటువంటి దేవాది దేవుడు ఆ మొరను విన్నాడు. ఆ ప్రార్థన, ఆ మొర ఆయన దగ్గరికి చేరుకుంది. ప్రియులారా, బంధకాల్లో ఉండి విడిపించాడు, శోధల నుండి విడిపించాడు, బాధల నుండి విడిపించాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు ప్రియులారా. ఆ బానిసత్వము నుండి మనల్ని పితరులను విడిపించినటువంటి దేవుడు. మనము కూడా చీకటిలో ఉన్న మనము భయంకరమైనటువంటి జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి మనలను తన ఉచితమైనటువంటి కృపచేత ఆయన మనల్ని విడిపించినటువంటి దేవాది దేవునికి ఈ దినాన్ని మనము ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకోగలము? అన్నిటికంటే ముఖ్యంగా 2013 సంవత్సరం నుండి ఈ దినం వరకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు. ఒక్కొక్కరైతే ఎవరికి వచ్చే బాధలు వచ్చినాయి అంట? ఏబుకు వచ్చినటువంటి బాధలు వచ్చినాయి. నిజమే ప్రియులారా, వచ్చినప్పటికీ నువ్వు ఆయన మాట విన్నట్లయితే ఏబును తప్పించినట్లుగా నిన్ను కూడా తప్పిస్తాడు. అందుకు 2 అంతలా ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చే దేవుడు అయ్యి అంటున్నాడు. కాబట్టి నీవు ఆయన మాట విన్నట్లయితే, ఏబు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. స్నేహితుల మాట వినలేదు, భార్య మాట వినలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మాట ఎవరిది కూడా వినలేదు. కానీ జీవము కలిగినటువంటి దేవుని మాట విన్నాడు. కాబట్టి
అంతము వరకు సహించాడు కాబట్టి మరలా కృప చూపి దయ చూపించి ఆయన మొరని విని ఆయన బాధను చూసి వాటన్నిటి నుండి తప్పించి ఆరోగ్యాన్ని కలగచేసి క్షేమాన్ని కలగచేసి మరలా రెండంతల దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మన పితరులు కూడా శ్రమ పడ్డారు, ఇరుకు ఇబ్బంది ఎన్నో పడ్డారు, శోధనలో పడ్డారు, భయంకరమైన స్థితి అనుభవించి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని అక్కడ ఐగుప్తు దేశములో నుండి మనలను విడిపించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించి దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు శ్రమల్లో ఉన్నవారు ఎంతో మేలు పొందుకుంటున్నారు, బాధల్లో ఉన్నవారు ఎంతో మేలు పొందుకుంటున్నారు, కష్టాల్లో ఉన్నవారు విడిపించబడతా ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు, ఎంతో శ్రమ అనుభవించారు. చివరకరికి దేవుని మాట విని ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళారు. దేశంలోనికి వెళ్ళినటువంటి నీవు, దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడినటువంటి నీవు, ఈ 2013 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి నీవేమిచ్చి రుణము తెచ్చుకుంటావు? ఆయనకు బంగారం ఇస్తావా, వెండిస్తావా, వెలకలి రాళ్ళు ఇస్తావా? ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకుంటావు? నువ్వు ఏమిచ్చినా కానీ ఆయన రుణము నీవు నేను తెచ్చుకోలేము. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మనమందరం కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము కాబట్టి 26:10 కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయములలో నీవు లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశములను సంతోషింపవలను. తన కింద ఇంకా చాలా బాగా ఉంది, అది మీకు చదివితే అది మీకు వర్తించదేమో అనుకుంటున్నా నేను. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మేలులు పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఐగుప్తు దేశంలోని విడిపించినటువంటి వారందరూ కూడా అక్కడ ఏం చేశారంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ప్రథమ ఫలాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టారు. దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి హెచ్చించారు. ప్రియులారా, నీవు నేను కూడా 2013వ సంవత్సరంలో లేక రక్షణ దినం నుండి నేడు దినం వరకు కూడా కాచి కాపాడుచున్నటువంటి దేవాది దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలము? ఏ విధంగా ఆయన్ని స్తుతించితే రుణము తీరుతుంది? ప్రియులారా, ఈ దినాన్న మనందరికీ దేవుడు ప్రశ్న ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఇక్కడ అంటున్నాడు ఆయన నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయములో, దాని ముందంటాడు నీకును నీ ఇంటి వారికిని, నీకును నీ ఇంటి వారికిని, నాకును నా ఇంటి వారికిని చేసిన మేలంతటిని బట్టి నువ్వు ఏం చెల్లించి ఆయన రుణము తెచ్చుకుంటావు? ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకుంటావు? ఎన్నిసార్లు స్తుతిస్తే ఆయన రుణము తీరుతుంది? కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో ఆయన కోరుకున్నది ఒకటే. ఆయన అంటున్నాడు, కీర్తన గ్రంథంలో అంటాడు, ఆయన 116వ కీర్తన 12వ వచనంలోనూ ఉంటుంది. చూద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదను? యెహోవా నీకు, నాకు, నీ కుటుంబం పట్ల, నా కుటుంబం పట్ల, మన పట్ల, మన బిడ్డల పట్ల చేసిన మేలంతటికి ఏమి చెల్లించి ఆయన రుణము తెచ్చుకుంటావు? రక్షణ పాత్రను చేతబట్టుకుని దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించి
దేవుని మహింపరిచి, దేవుని గణపరిచి, దేవుణ్ణి హెచ్చించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడలను, నన్ను, నా కుటుంబాన్ని, బిడలను అందరిని కూడా దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు నీ కుటుంబానికి, మన కుటుంబానికి, సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి చేసిన మేలులంతటిని బట్టి, ఉపకారాలంతటిని బట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కృప వెంబడి కృపాక్షేమములు మనకిచ్చినటువంటి దేవాది దేవునికి ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించి, ఆయన్ని స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన మహింపరచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ గణపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీవు మా దేవుడవు నాయన. నాయన, నీవు పాలించు ప్రజలమై ఉంటున్నాం. మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని పాలిస్తూ, మాకు సహాయం చేస్తూ, మాకు మేలు చేస్తున్న దేవుడవు. బంధకాల నుండి విడిపించినటువంటి దేవుడవు. అయా మా పితరులు నాయన బానిసత్వంలో నీకు మొర్రపెట్టినప్పుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి చేర్చి నిన్ను స్తుతించే వారిగా చేసినందుకు వందనాలు. మేము కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మమ్మలను క్రీస్తు యేసులో బ్రతికించి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా చేసుకొని తండ్రి, అబ్బా అని పిలిచి దినాన్న మిమ్మల్ని స్తుతించే భాగ్యము, ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. 2013 సంవత్సరం మొదటి పరిశుద్ధ దినము నుండి నాయన ఈ పరిశుద్ధ దినం వరకు నీ కృపాక్షేమములు నాకును, నా కుటుంబానికి, బిడ్డలకను సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి ఇచ్చినందుకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రీతిగా మా జీవితకాలం అంతయు, మా బ్రతుకు దినములని నీ రాక పర్యంతరం వరకు కూడా మీ ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహింపచేసి మా అందరి ద్వారా మీరే ఘనత, మహిమ పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.